టీఎస్హెచ్ లెవెల్స్ ఒక 19 ఇయర్స్ అమ్మాయికి 27.6 అంటే ఆల్మోస్ట్ 28 అనేది టీఎస్హెచ్ వాల్యూ ఉంది. సో వితిన్ 1 మంత్లో హోమియోపతి వాడిన తర్వాత అది 5.59కి వచ్చేసింది. సో చాలామందిలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ థైరోనామ్ యూజ్ చేయాలి, లేకపోతే ఎల్ట్రాక్సిన్ యూజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. సో వితౌట్ థైరోనామ్, వితౌట్ ఎల్ట్రాక్సిన్ వితిన్ 1 మంత్లో ఓన్లీ హోమియోపతి మెడిసిన్ వాడి ఈ 19 ఇయర్స్ అమ్మాయికి థైరాయిడ్ అనేది నార్మల్ అయిపోయింది. ఇంకొక కేసు ఒక 14 ఇయర్స్ అమ్మాయికి రైట్ ఓవరీలో ఆల్మోస్ట్ 47x39 mm హెమరేజిక్ సిస్ట్ ఒక గడ్డ ఫామ్ అయింది. సో 14 ఇయర్స్ అమ్మాయికే. సో ఆ అమ్మాయి కూడా వితిన్ 1 మంత్ మెడిసిన్ వాడిన తర్వాత ఇప్పుడు స్కాన్లో ఎట్లాంటి ఆ సిస్ట్ లేదని చెప్పేసి రిపోర్ట్లో వచ్చింది. సో ఇక్కడ కూడా హోమియోపతిలో ఓన్లీ 1 మంత్కే మెడిసిన్ ఇచ్చాం. అసలు థైరాయిడ్ రావడానికి గల కారణం ఏంటి, పీసీఓడి రావడానికి గల కారణం ఏంటి? సో జనరల్లీ 19 ఇయర్స్ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది. తను వచ్చింది మైగ్రేన్, హెడేక్తో అండ్ గిడ్డినెస్తో వచ్చింది. సో చెక్ చేసినప్పుడు తనకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది, బీపీ లో ఉంది, విటమిన్ D3 అనేది 14 or 15 ఎంతో ఉంది. జనరల్లీ మనకు 45 to 50 మధ్యలో మెయింటైన్ చేయాల్సింది ఓన్లీ 15 ఉంది విటమిన్ D3. అండ్ టీఎస్హెచ్ లెవెల్స్ చూస్తే ఆల్మోస్ట్ 27.6 ఉంది. సో తను వచ్చింది మైగ్రేన్, హెడేక్ ఇష్యూస్తో వస్తే మనం చెక్ చేస్తే థైరాయిడ్ కూడా ఉంది. సో ఎందుకు వచ్చింది ఆ అమ్మాయికి? థైరాయిడ్ రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే తను ఇంజనీరింగ్ చదువుతుంది, తనకు నిద్ర సరిగా ఉండట్లేదు, ప్రాజెక్ట్ వర్క్ అని స్ట్రెస్ మేజర్గా ఆ స్టడీ ప్రెషర్స్తో తనకు నిద్ర కూడా సరిగా పోకపోవడం వల్ల మనకు థైరాయిడ్ ఫ్లక్చువేషన్ అనేది వచ్చింది. సో మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో థైరాయిడ్, హైపోథైరాయిడ్ రావడానికి గల రీజన్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ఫుల్గా ఉంటే మీ లైఫ్లో మీరు ఎక్కువగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, లైక్ ఫైనాన్షియల్, ఫ్యామిలీ, రిలేషన్షిప్ ఆర్ ఆఫీస్ ప్రెషర్స్ ఏవైనా ఎక్కువగా మీరు టెన్షన్స్ తీసుకుంటున్నప్పుడు, మీరు ఏదైనా బాధ ఉంటే కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా బాధను దిగమింగుతూ ఉంటే కూడా మీకు ఆటోమేటికల్లీ థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. ఇది రీజన్. అంతేగాని నేను క్యాబేజ్ తిన్నాను, క్యాలీఫ్లవర్ తిన్నాను, లేకపోతే అయోడిన్ ఉప్పు తగ్గింది, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్, కానీ అవే రీజన్స్ కావు. సో థైరాయిడ్ మనకి ఇప్పుడు 1 మంత్లో హోమియోపతిలో తగ్గింది. నెక్స్ట్ ఇప్పుడు ఆ 14 ఇయర్స్ అమ్మాయికి సిస్ట్ ఫామ్ అయింది రైట్ ఓవరీలో, హెమరేజిక్ సిస్ట్ ఫామ్ అయింది. ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ ఓవర్ కార్బోహైడ్రేట్స్ అనేవి మీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే ఎక్కువగా చాక్లెట్స్ తీసుకోవడం వల్ల, ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తీసుకోవడం వల్ల, ఎక్కువగా జంక్ ఫుడ్, కేక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు ఈ సిస్ట్లు అనేవి ఫామ్ అవుతున్నాయి. చాలామంది అమ్మాయిల్లో ఇప్పుడు ఈ మధ్యలో 9-10 ఇయర్స్ కూడా కొంతమందికి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఎర్లీ మినార్కి, సో ఎర్లీగా పీరియడ్స్ రావడము. అండ్ ఒకవేళ చిన్న పిల్లలు ఇప్పుడు 14-15 ఇయర్స్ ఏజ్ పిల్లల్లో కూడా పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటున్నాం. అంటే మ్యాక్సిమం ఓవరీస్లో సిస్ట్లు అనేవి ఎక్కువగా, అంటే రక్తపు గడ్డలు, తెలుగులో అయితే నీటి బుడగలు అంటాం, ఇవి ఎక్కువగా రావడానికి గల రీజన్ హెవీ కార్బోహైడ్రేట్ ఇంటేక్, దీంతో పాటు హెవీగా స్ట్రెస్, ఎక్కువగా సరిగా నిద్రపోకపోవడం, ఎక్కువ గ్యాడ్జెట్స్ చూసుకుంటూ నైట్ సరిగా నిద్రపోకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో వీటికి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని మార్చుకుంటే, మెడిసిన్స్ హోమియోపతిలో వాడుకుంటే పీసీఓడి కూడా మనకు ఆటోమేటికల్లీ వితౌట్ సర్జరీ తగ్గిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ కొంచెం తగ్గించుకోండి, నిద్ర సరిగా పోండి. అండ్ హోమియోపతిలో మనకు జీవితాంతం కూడా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఈవెన్ థైరాయిడ్ కూడా మన దగ్గర హోమియోపతిలో థైరాయిడ్కు కంప్లీట్గా తగ్గిపోయిన వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయి. ఈవెన్ టీఎస్హెచ్ లెవెల్స్ 75 ఉండి కూడా తగ్గిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా థైరాయిడ్ రావడానికి రీజన్ మేజర్గా స్ట్రెస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.